సార్ వీ హ్యావ్ పిఎంఎస్, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ, ఈ మూడిట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే రైట్ అంటారు ఇప్పుడు? అండ్ దేంట్లో తక్కువ రిస్క్ ఉంటుంది, దేంట్లో ఎక్కువ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూడమ్మా, 1 by 1 వెళ్దాం మనం. ఫస్ట్ స్టాక్స్. మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకొని మీకు నచ్చిన కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వచ్చు స్టాక్స్లో. అయితే స్టాక్స్లో ఏమిటంటే హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సపోజ్ మీరు కొన్న స్టాక్ మల్టీ బ్యాగర్ అయితే మీకు హ్యూజ్ రిటర్న్ వస్తుంది. స్టాక్స్లో హిస్టారికల్గా కొన్ని స్టాక్స్ జీరో కూడా అయిపోతాయి. మీరు పెట్టిన క్యాపిటల్ మొత్తం కూడా పోయే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని అలాగే వదిలేస్తే ఫ్యూచర్లో మళ్ళీ వచ్చి రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్సెస్ ఏమో లేవు కదా. చాలా కంపెనీస్ కాంపిటీషన్ తట్టుకోలేక, లేదంటే సేల్స్ సరిగా చేయలేక, ప్రాఫిట్స్ జనరేట్ చేయలేక జీరో అయిపోయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. కొన్ని స్టాక్స్ 90 to 95% ఎరోడ్ అయిపోతుంది మీరు పెట్టిన. ఇప్పుడు హిస్టారికల్గా మీకు ఐడియా ఉందమ్మా, ఐడియా పెద్ద కంపెనీ, ఒకప్పుడు 150 అలా ఉండేది స్టాక్ ప్రైస్. కాంపిటీషన్ తట్టుకోలేక, జియో కాంపిటీషన్, ఎయిర్టెల్ కాంపిటీషన్ తట్టుకోలేక, ఇక్కడ నేను స్టాక్ పేరు చెప్పేది కేవలం ప్రజలకు అర్థం కావాలనే, మనం రికమెండేషన్ కాదు, క్రిటిసైజ్ చేయటం కాదు. ఈరోజు అరౌండ్ 15 ట్రేడ్ అవుతుంది. అలాగే ఎస్ బ్యాంక్ ఉంది, ఒకప్పుడు 700 కూడా వెళ్ళింది. మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేయటం వల్ల అరౌండ్ 20 కూడా వచ్చింది. ఒకప్పుడు సత్యం కంప్యూటర్స్ చూసాం మనం. అట్లా చాలా స్టాక్స్ ఉన్నాయి. డైరెక్ట్ స్టాక్స్లో ప్రజలు కొన్న స్టాకు మీకు మల్టీ బ్యాగర్ అయితే కోట్లు కురిపిస్తాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, మారుతి, హీరో, తర్వాత హెచ్డిఎఫ్సి, ఎన్నో స్టాక్స్ కోట్లు కురిపించాయి మల్టీ బ్యాగర్స్ అని. ఎన్నో స్టాక్స్ జీరో కూడా, అంటే 2000 ఉన్నాయి. కొన్ని స్టాక్స్ అయితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడే ఉంటాయి, పెరగవో తగ్గవు. అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన డబ్బు పెరగదు తగ్గదు. అంటే డైరెక్ట్ స్టాక్స్ మంచిది కాదంటే మీ నాలెడ్జ్ ప్రకారం మీరు తీసుకునే రిస్క్ను బట్టి ఎంతోమంది డైరెక్ట్ స్టాక్స్కి వెళ్తారు, తప్పేం లేదు, వాళ్ళ ఇష్టం అది. మన భారతదేశ స్టాక్ మార్కెట్లో సుమారుగా 5000 కంపెనీస్ ఉంటాయి. మీరు రిసెర్చ్ చేసుకొని కొనుక్కోండి. డైరెక్ట్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ ₹1,00,000 ఉన్నాయి, కొన్ని స్టాక్స్ 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, అట్లా ఉంటాయి. సో మీ యొక్క క్యాపిటల్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రెండో మార్గం ఏమిటంటే పిఎంఎస్, అయితే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇదేమిటంటే పిఎంఎస్ అంటే ఏమిటంటే ఇది కూడా డైరెక్ట్ స్టాక్సే, కానీ మీరు కొనకుండా మీకోసం కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ఫండ్ మేనేజర్ని పెడుతుంది, పిఎంఎస్ కంపెనీ. ఒక రీసెర్చ్ టీం ఉంటుంది, ఒక 15-20 మందితో టీం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 5,000 కంపెనీస్లో నుంచి ఒక 20 to 25 స్టాక్స్, కాన్సన్ట్రేటెడ్ స్టాక్స్ తీసుకొని స్ట్రాటజీ, అంటే వ్యూహాత్మకంగా మీరు ఎంత రిస్క్ తీసుకుంటారు అన్నది స్ట్రాటజీ ఉంటుంది. అంటే లార్జ్ క్యాప్ స్ట్రాటజీ అని, మిడ్ క్యాప్ స్ట్రాటజీ అని, స్మాల్ క్యాప్ స్ట్రాటజీ అని, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ప్రతి పిఎంఎస్కు స్ట్రాటజీస్ ఉంటాయి. వీళ్ళేంటి, డీమ్యాట్ అకౌంట్ మీ పేరు మీద ఉంటుంది, అంటే ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ మీ పేరు మీద ఉంటుంది. ఫండ్ మేనేజర్ కొంటాడు, అమ్ముతూ ఉంటాడు రీసెర్చ్ టీం ప్రకారం. ఇది స్టాక్సే, ఓకేనమ్మా. అయితే ఇక్కడ ఏమిటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 lakhs. ఇక్కడ డైరెక్ట్ స్టాక్ కొనుక్కునే వాళ్ళు ₹100 స్టాక్ ఉంటుంది, ₹5 ఉంటుంది, కంపెనీని బట్టి ₹1,00,000 కూడా ఉంటుంది. చిన్న మొత్తంతో కూడా డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ. డైరెక్ట్ స్టాక్స్లో గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ, మీరు సక్సెస్ అయితే. పిఎంఎస్లో ఏమిటంటే అమ్మ మినిమం 50 lakhs, అంటే హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కోసం, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కోసం మినిమం 50 lakhs. 50 lakhs లోపు ఇందులో రావటానికి లేదు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఓకేనమ్మా. అయితే మూడవది ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్. ఈ పిఎంఎస్ ఓన్లీ 50 lakhs లోపు పెట్టడానికి లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఏమిటంటే నెలకి ₹100, అంటే పూల్డ్ మ్యూచువల్ ఫండ్ అంటే పూల్డ్ వెహికల్. మీ జనాలందరి దగ్గర డబ్బుల్ని జమ చేసి స్టాక్స్ కొంటారు. మీకు యూనిట్స్, ఇక్కడ యూనిట్స్ ఇస్తారు. పిఎంఎస్లోనేమో స్టాక్స్ ఇస్తారు, ఇక్కడ యూనిట్స్ ఇస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే
చిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, 100 రూపాయలు కట్టే వాళ్ళు కూడా. కాబట్టి రిస్క్ తగ్గించాలి అని ఏ కంపెనీ ఏ స్టాక్లో కూడా 10% కంటే ఎక్కువ పెట్టరు డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్లో. మ్యాక్సిమం అందరి డబ్బులు సపోజ్ ఒక 10 కోట్లు అయినాయి అనుకోమ్మా, 10% కంటే ఎక్కువ ఏ స్టాక్లో కూడా పెట్టడానికి లేదు, ఇన్వెస్ట్ చేయడానికి. సపోజ్ ఒక స్టాక్లో 8% పెట్టారు, అది రిటర్న్ ఇచ్చి 10% అయింది అనుకోండి, ఆ ఫండ్స్లో ఆపేసేయాలి, వేరే కంపెనీకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటి, బాగా పెర్ఫామ్ చేసే కంపెనీలో కూడా 10% కంటే ఎక్కువ పెట్టడానికి లేదు, అంటే రిస్ట్రిక్షన్ ఉంటుంది, సెబీ రూల్స్. సో డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ ఒక్కొక్కసారి మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ మంచి రిటర్న్స్ కూడా పిఎంఎస్ కంటే కూడా, కొన్ని పిఎంఎస్ల కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. పిఎంఎస్లో ఏమిటంటే అడ్వాంటేజ్, మీకు 10% కంటే ఎక్కువ 20-25% కూడా ఒక స్టాక్లో వెళ్ళొచ్చు. అంటే ఫండ్ మేనేజర్ ఇక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఇక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో, అంటే ఇక్కడ 50 నుంచి 70 స్టాక్స్ ఉంటే కొన్ని పిఎంఎస్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో 200 స్టాక్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో 200-150 స్టాక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 25-30 లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి. లిమిటెడ్ స్టాక్స్ ఉంటే ఏమిటంటే బుల్ మార్కెట్లో అదే విధంగా వీళ్ళు తీసుకున్న స్టాక్స్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తే ఇక్కడ ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం, ఎందుకంటే లిమిటెడ్ స్టాక్స్ కాబట్టి. ఇక్కడ ఏమిటంటే పిఎంఎస్లో డైరెక్ట్గా డివిడెండ్స్ మీ అకౌంట్లోకి పడతాయి. ఇక్కడ డివిడెండ్స్ ఫండ్కి యాడ్ అవుతాయి, ఎన్ఏవి పెరుగుతుంటుంది. ఓకేనమ్మా. ఇక్కడ పిఎంఎస్లో ఏమిటంటే అమ్మా, డివిడెండ్స్ డైరెక్ట్ మీకు వస్తే ఎవ్రీ ఇయర్ ట్యాక్సేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ సపోజ్ మీరు 50 లక్షలు పెట్టారు, సపోజ్ 55-60 అయింది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తాడు ఒక్కోసారి. ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు ట్యాక్స్ పే చేయాలి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు కొంటూ ఉంటాడు. ఇక్కడ ఏమిటంటే ఇది ట్రస్ట్ రూపేణ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇప్పుడు ట్యాక్స్ పే చేసే పని లేదు, ఫైనల్గా మీరు విత్డ్రా చేసినప్పుడు ట్యాక్స్ పే చేయాలి. సో అయితే పిఎంఎస్లో డబ్బులు జీరో అవుతాయా, డైరెక్ట్ స్టాక్స్లో సింగిల్ స్టాక్ 2 స్టాక్స్ పెట్టినప్పుడు జీరో అవ్వచ్చు, మల్టీ బ్యాగర్ అవ్వచ్చు అన్నా కదా. మరి పిఎంఎస్లో డబ్బు జీరో అవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు జీరో కాదు, పిఎంఎస్లో కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు పిఎంఎస్లో అంటే, ఒక కంపెనీ కాకుండా మీ 50 లక్షల్ని 25-30 కంపెనీస్ కాబట్టి ఫండ్ మేనేజర్ ఉంటాడు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది. కానీ పిఎంఎస్లో కూడా మీకు డబ్బు జీరో కాదు. బట్ ఎంత స్ట్రాటజిక్గా వెళ్ళినా డబ్బు జీరో కాదు. ఏమి అవుతుందంటే మీకు మార్కెట్ సరైన రిటర్న్స్ ఇచ్చినప్పుడు పిఎంఎస్లో కూడా 50 లక్షలు 40 అవ్వచ్చు, 45 అవ్వచ్చు, 35 కూడా అవ్వచ్చు. కానీ రిటర్న్ బాగా ఇచ్చినప్పుడు పిఎంఎస్లో హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఏది బెటర్ అన్నది అతని యొక్క ఆర్థిక స్థితిని బట్టి, చిన్న మొత్తంలో పెట్టే వ్యక్తి అయితే మ్యూచువల్ ఫండ్స్, రిస్క్ను అర్థం చేసుకునే వ్యక్తి అయితే పిఎంఎస్. లేదు మాకు అయితే ఇక్కడ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, ఒక 2%, 1.5% ఉంటుంది. పిఎంఎస్లో కూడా ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫీజు చెల్లించాలి. రైట్. పిఎంఎస్ ఏంటంటే ఫండ్ మేనేజర్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫండ్ మేనేజర్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది. ఈ రెండు సెబీ అండర్లో ఉంటుంది, మోసం ఉండదు. సో ఫీజు చెల్లించాలి. అంటే 100కి 2 రూపీస్, సుమారుగా 2.5 పర్ యానం ఉంటుంది. ఈ రెండిట్లో డైరెక్ట్ మీరు స్టాక్స్ కొనుక్కుంటే ఎక్స్పెన్స్ రేషియో ఏమి ఉండదు, ఓన్లీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది. సో ఆ యొక్క వ్యక్తి అవసరాన్ని బట్టి, రిస్క్ని బట్టి, ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి పిఎంఎస్సా, మ్యూచువల్ ఫండ్సా, లేదంటే డైరెక్ట్ స్టాక్స్ అన్నది ఆధారపడి ఉంటుంది. రైట్ సార్. అలాగే ఇది బ్యాంక్ త్రూ వెళ్తే బెటరా, లేదంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా, లేదంటే మీలాగా డిస్ట్రిబ్యూటర్ మీద రిలై అవుతే బెస్టా? చూడమ్మా, డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వెబ్సైట్ల ద్వారా, బ్యాంకుల ద్వారా వెళ్ళొచ్చు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళొచ్చు. అయితే బ్యాంక్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమిటి అడ్వాంటేజ్ ఏమిటంటే, ప్రజలకి బ్యాంకు మోసం చేయదు, బ్యాంకు మన కళ్ళ ముందే ఉంటుందని సైకలాజికల్గా వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ, అన్నోన్ పర్సన్స్ లింక్స్ ద్వారా మోసాలు చేయటం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి బ్యాంకుని నమ్ముతారు. డిసడ్వాంటేజ్ ఏమిటంటే, బ్యాంకు ద్వారా వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళకి ఇప్పుడు సుమారుగా 100 పైన పిఎంఎస్లు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో సుమారుగా 45 మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి, స్కీమ్స్ అయితే వేలకు వేలు ఉన్నాయి. ఆ బ్యాంక్ వాళ్ళు
మీకు సూటబుల్ అయ్యే స్కీమ్ కాకుండా కేవలం ఆ బ్యాంక్ స్కీమే అమ్మారనుకో వాళ్ళు మీకు సేల్ చేస్తున్నట్టు, Right. నీడ్ చూడకుండా. బ్యాంకు దగ్గర చేసే మిస్టేక్ ఏమిటి జనరల్గా వాళ్ళది వరకే ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళు. రెండోది ఏంటంటే ఒకవేళ ఒక్కోసారి మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి వచ్చినప్పుడు ఒక్కోసారి యూలిప్స్ అమ్మే అవకాశం ఉంది, ఇన్సూరెన్స్ అమ్మే అవకాశం ఉంది. మీరు ఇన్సూరెన్స్ అడిగారు, పెద్దవాళ్ళకి ఇన్సూరెన్స్ అమ్మారనుకోండి 55 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళకి యూలిప్స్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవసరమా? అంటే బ్యాంక్ దగ్గర మిస్ సెల్లింగ్ అవుతుందా కరెక్ట్ సెల్లింగ్ అవుతుందా అని మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే. బ్యాంక్ దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మోసం ఉండదని నమ్ముతారు. డిసడ్వాంటేజ్ ఏమిటంటే వాళ్ళ ప్రోడక్టే అమ్మారనుకోండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో టాప్ క్వార్టర్ ఫండ్స్ అని ఉంటాయి. టాప్ క్వార్టర్ అంటే అర్థం ఏమిటంటే 1 year చూసినా టాప్ 10లో ఉండాలి, 3 years చూసినా టాప్ 10లో ఉండాలి, 5 years 10 years. అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఉన్న ఫండ్స్ ఇవ్వకుండా వాళ్ళవే అమ్మారనుకోండి అమ్మ, కొంచెం మిస్ సెల్లింగ్ చేసినట్టే. అలా కాకుండా వాళ్ళదే కాకుండా కొంచెం వేరే కూడా ఇచ్చారనుకోండి వాళ్ళు జెన్యూన్ కాదు. సో డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా చేసినప్పుడు ఏమిటంటే డిస్ట్రిబ్యూటరు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలకి ఆయన సమానంగా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ ఫండ్ హౌస్ అయినా అతని కమిషన్ ఒకటే వస్తుంది, టార్గెట్ ఏమి ఉండదు. డైరెక్ట్ వేరే డిస్ట్రిబ్యూటర్ ఫ్రీలాన్స్ పర్సన్. ఎంప్లాయీ ఏంటి, బ్యాంక్ ఎంప్లాయీ ఏంటంటే అతనికి టార్గెట్ ఉంటుంది. సో వీళ్ళకి ఏమిటంటే అందరు ఏ ఫండ్ హౌస్లో అయినా సమానంగా చూడొచ్చు. మీ యొక్క అవసరాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్ ఇచ్చే అవకాశం ఉంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు వెబ్సైట్ ద్వారా, పిఎంఎస్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా, లేదంటే బ్యాంకు ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా. ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ అంటే మీరు వెబ్సైట్లో మా ఏఆర్ఎన్ నెంబరు, మా ఏపీఆర్ఎన్ నెంబర్, అంటే పిఎంఎస్కి ఏపీఆర్ఎన్ నెంబర్ ఉంటుంది. ఇవి మీరు చెక్ చేసుకొని మేము కరెక్ట్గా సెబీ యాంఫీ అండర్లో ఏపీఎంఐ అండర్లో ఉన్నామో లేదా చెక్ చేసుకొని మీరు వెళ్తే, డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే మీకు కొంత అడిషనల్గా బెనిఫిట్ అని నా పర్సనల్ ఉద్దేశం. ఓకే, రైట్ సార్, డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.